నమస్తే అమ్మ. నమస్తే ఈశ్వర్. ఇప్పుడు మన ముందరకి పోచంపల్లి సీనియర్ పిరమిడ్ మాస్టర్ లతా మేడం గారు మన ముందర ఉన్నారు ఫ్రెండ్స్. ఆ మేడం ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం మనము. చాలా అద్భుతంగా ఉంటాయి మేడం ఎక్స్పీరియన్స్లు. ఎన్నో సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు చివరి వరకు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. నమస్తే అమ్మ. నమస్తే ఈశ్వర్. ఒక్కసారి మీ ఎక్స్పీరియన్స్లు మా వాళ్ళకి తెలియజేయండి అమ్మ. అంటే ఎప్పుడు వచ్చారు ధ్యానంలోకి ఏంటి అని. ఓకే ఈశ్వర్, ముందుగా మన పీతమా పత్రిసారి పాదాలకి నమస్కరిస్తూ అమ్మ స్వర్ణమాల పత్రి మేడానికి నమస్కారాలు. మా గురువులందరికీ ఆత్మ ప్రణామాలు. 2003 నుండి ధ్యానంలోకి వచ్చాను. ఆరోగ్యరీత్యా చాలా ప్రాబ్లమ్స్ అనుభవించాను. అసలు ఏంటంటే ఎక్కడెక్కడ తిరిగినా ఎన్ని మందులు వాడినా కూడా తగ్గలేదు నాకు. అనారోగ్యరీత్యా వచ్చాను. అసలు ధ్యానం అంటే ఏమీ తెలియదు నాకు. భక్తిభావంలో ఉండేదని, దీపారాధనతో భక్తిభావంతో అమ్మవారి నమ్మకంతో ఎక్కడికి వెళ్ళినా నమస్కారం దండ పెడుతూ ప్రదక్షిణ చేస్తూ ఇదే భావంతో ఉండేదని. నాకు చిన్నప్పటికే ఏంటి పెళ్ళయింది, 15 ఏళ్ళ వయసులో పెళ్ళయింది. అప్పటి నుండి ఒక 13 సంవత్సరాలు ఉండవచ్చు అంతే. తర్వాతకి ఆరోగ్య ప్రాబ్లమ్స్ వచ్చింది నాకు. ఇంకా ఆస్తమా తోటి ఎంతో బాధపడ్డాను. 9 సంవత్సరాలు మందులు వాడాను. ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఎన్నో మందులు వాడాను, లాభం లేదు. ఎన్ని రకాల మందులు ఉంటే అన్ని రకాల మందులు వాడాను. ఎక్కడ వెళ్ళినా కూడా ఏమి లాభం లేదు, నీకేం లేదు, ఎప్పటికీ మందులు వాడాలని చెప్పారు. అప్పుడు అమ్మవారిని వేడుకునేదాన్ని. అమ్మవారు అంటే పరమ భక్తి నాకు. అమ్మవారు అంటే అపారమైన నమ్మకం. ఆ అమ్మవారిని అడిగాను, మరి ఎందుకు నాకు ఇంత శిక్ష ఇస్తున్నారు? మిమ్మల్ని చిన్ననాటి నుండి పూజిస్తున్నాను, ఎంత పూజించినా కూడా నాకు ఎందుకు తగ్గట్లేదు? ఎందుకు ఇంత అనారోగ్య ప్రాబ్లం ఏర్పడుతుంది? ఇంకా నేను ఏం చేయాలి తల్లి అని వేడుకునేదాన్ని. ఆ మందుల నుండి నాకు వాడి విరక్తి కలిగింది. ఆ చివరి రోజులకి నేను చనిపోవాలనుకున్నాను. ఆ సమయంలో పూల రాజేశ్వర్ సార్ నాకు పరిచయం అయ్యారు. మా వాళ్ళే, మా చిన్నతే వాళ్ళ అబ్బాయి. తను చెప్పాడు, తను ఒక ఫంక్షన్లో కలిసి చెప్పారు. అనుకున్నాను, ఓహో అమ్మవారే నాకు దర్శనం ఇస్తుందేమో, ఈ రూపకంగా ఆ గురు రూపకంగా వచ్చి నాకు ధ్యానం చెప్పిస్తుందేమో అనుకొని అప్పుడు తను చెప్పాడు 2003లో, నువ్వు ధ్యానం చేయి తగ్గుతుంది అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా చెప్తూ ఉండేది. ఎన్ని మందులు వాడినా కూడా నాకు తగ్గట్లేదు, ధ్యానం చేసి తగ్గుతుందా అనేసి నేను నమ్మకం కలగలేదు. అలా నెగ్లెక్ట్ చేశాను. ఒక 2 సంవత్సరాలు కూడా పట్టింది. తర్వాతకి అర్థమైంది మందుల వల్ల లాభం లేదు, వీళ్ళేదో చెప్తూ ఉన్నారు, చూద్దాంలే చేసి ఏం లాభం, మరి వీళ్ళకి ఏమొస్తుంది, నాకే కదా తగ్గుతుంది, నేనే కదా బాగుంటాను, మరి పదే చెప్తున్నారు వీళ్ళకి ఏంటి లాభం, తగ్గితే నాకే కదా లాభం అనేసి అనుకొని 2003లో అప్పుడు చెప్పాక ఒక సంవత్సరం తర్వాతకి స్టార్ట్ చేశాను. ఒక 10 నిమిషాలు అభ్యాసం చేశాను. 10 నిమిషాలు చేస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఆస్తమా ఉండేది, నాకు ఆయుసం కలిగేది. శ్వాస మీద ధ్యాస, కానీ ఆయుసం, శ్వాస మీద ధ్యాస పెట్టాలంటే ఆయుసం కలిగేది. పెట్టలేకపోతుంటుంది, పెట్టగానే దమ్ము వచ్చేస్తుండేది, ఆయుసం అయ్యేది. కొద్ది రోజులు వదిలేసాను, మళ్ళీ చేశాను. ఎందుకు చూద్దాం, ఉంటా పోతా చేసి చూద్దాం, ఇందులో ఏదో ఉంది. ఒక్క 5 నిమిషాలు కూర్చోగానే ఏదో తెలియని అనుభూతి పొందాను. ఓహో ఇందులో ఏదో ఉన్నట్టుంది, అందుకని పదే చెప్తున్నారు అనేసి అప్పటి నుండి ఒక 2005 నుండి ఒక 2 సంవత్సరాలు పట్టింది. తర్వాతకి 2005 నుండి స్టార్ట్ చేశాను. అప్పటి నుండి ఒక 10 నిమిషాలు కూర్చోలేని స్థితి నుండి 7 గంటలు కూర్చొని స్థితికి వచ్చాను. నాకు రోజుకి ఇంత సమయం పెంచుకున్నాను. ఏంటి తగ్గుతుంది నాకు. ప్రతిరోజు ఒక గంట అలా పిలుస్తూ ఒక అరగంట గంట అలా 7 గంటలకు వచ్చాను. అప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోయాయి. 3 సంవత్సరాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోయాయి. ఏవి పడేవో అవన్నీ చూశాను. అప్పుడు అడిగాను గురువారిని, నేను చేయాలి అంటే, నువ్వు బ్రతికావు కదా, పునర్జన్మ వచ్చింది కదా, నీ తోటి వాళ్ళకి మార్గదర్శనం కాను, చెప్పు ఇక నీ ధర్మం అని చెప్పారు. 2011లో మా ఇంటి పైన ధ్యాన మందిరం పిరమిడ్ కట్టించాను. అప్పటి నుండి ప్రచారం పోచంపల్లి మండలం మొత్తం వాడవాడకి ఇంటింటి ధ్యానం పెట్టాం ఫస్ట్లా. తర్వాతకి వాడవాడకి, తర్వాత కాలనీకి, తర్వాత దేవాలయాల్లో, తర్వాత మండలం మొత్తం సర్పంచుల అనుమతి ద్వారా మండలం మొత్తం ధ్యాన ప్రచారం జరుగుతూ ఉంది. సూపర్ అమ్మ, చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే మాకేంటంటే తెలిసిన విషయం ఏంటంటే, మీరు అంటే అన్ని గుళ్ళల్లో కూడా పోచంపల్లిలో చెప్పారంట. అక్కడ గుళ్ళలో పెట్టినప్పుడు అక్కడ అయ్యగారి గారు అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటి? వాళ్ళు చాలా ఆనందపడేవాళ్ళు. వాళ్ళకు కూడా తెలుసు, సత్యం తెలుసు వాళ్ళు, కానీ వాళ్ళు వినరు కదా. వాళ్ళకు తెలుసు ఏంటంటే వచ్చేది ఎందుకని కోరిక కోసం వస్తారు. భగవంతుడు అక్కడే ఉన్నాడు, మనలో లేడు అని వాళ్ళకి ఉండడం తెలియదు కదా. ఆ దేవాలయంలో కూడా ఎందరో మహానుభావులు వచ్చి ధ్యానం వచ్చి చెప్పేవాళ్ళు. కాబట్టి మన ద్వారా చేయించే వాళ్ళు, మనం అంటే ఇష్టపడతారు. పోచంపల్లిలో ఎక్కడ ఏ దేవాలయంలో కూడా అనుమతిస్తారు మనకి, ప్రతి ఒక్క దేవాలయంలో. అలానే మీరు పక్కన ఉన్న పల్లెటూరులో కూడా చాలా ధ్యాన ప్రచారం చేసి తెలిసింది, దాని గురించి చెప్పండి అమ్మా కొంచెం. మండలం మొత్తం కూడా ఇలా అనిపిస్తుంది. ఒక రోజు మనకు వస్తుంటే ఇక్కడ వరకే కాదు, అయిపోద్దు అని మన గురువారు చెప్పారు. ఇంకా విస్తృతం వెళ్ళాలి, ఇంకా జరగాలి ప్రచారం అనేసి అనుకోగానే సరే అనేసి సర్పంచుల అనుమతి ద్వారా వాళ్ళ నెంబర్లు సేకరించాం. ఎందుకంటే మన ఊరికే పోయి చెప్తే ఎవరు శ్రద్ధ పెట్టారు అనేసి సర్పంచుల అనుమతి ద్వారా నెంబర్లు తీసుకొని వాళ్ళకు ఫోన్ చేసి
వాళ్ళకి కలిస్తే వాళ్ళు ఆటోమేటిక్ రమ్మన్నారు. అక్కడ ఏర్పాటు చేశారు మనకు ఆటోమేటిక్. ఆ అమ్మవారి కావచ్చు, మన గురువారి కావచ్చు, అక్కడ ఏర్పాటు చేసి ఉన్నాడు. మనం వెళ్ళి గ్రామాన్ని కలిసి సర్పంచ్ కలవగానే రండమ్మా చెప్పండి అనే వాళ్ళు కూడా పెట్టించేది ఎక్కడ దేవాలయాలు పెట్టించారు. వాళ్ళ గ్రామాలలో దేవాలయాలు పెట్టించారు. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. అవును, నిజం చేయాల్సింది ఇదేనమ్మా, మీ గురువుగారు చాలా బాగా జరిపిస్తున్నారు, చేయాలి, ఇది ప్రతి ఒక్కరికి అవసరం ధ్యానం అని అంటే మండలం మొత్తం కూడా సర్పంచులు వారు అన్నారు. వాళ్ళందరూ కూడా జరగాలి, ఇలాగ చేయాలి, చేసే వాళ్ళు కూడా ఉండాలి అని వాళ్ళు అనుమతించారు. థ్యాంక్ యూ అమ్మ, చాలా బాగున్నాయి. ఇప్పుడు మనకి ఫ్యూచర్ లో మన భూదాన్ పోచంపల్లి ధ్యాన భూదాన్ పోచంపల్లిగా మారడానికి మీరు ఏం చేస్తున్నారు? అయితే తర్వాత ఇప్పుడు ప్రచారం జరిగింది కదా, మన ఇంటి పైన 2011లో కట్టాము పిరమిడ్ 12x12. అది 14 సంవత్సరాలు అయింది. 5-6 ఏళ్ళ నుండి ప్రచారం చేస్తున్నాం కదా మనం బయట. సరిపోవట్లేదు, అందరికీ అనిపించేది ఇది ఇక్కడ రావాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. చివరికి ఉంది ఒక పెద్ద పిరమిడ్ అయితే బాగుండు అని మనకు వచ్చే ధ్యానులందరూ కూడా అన్నారు. మనందరూ కూడా మన గ్రామంలో కూడా అన్నారు, ఒక పెద్ద పిరమిడ్ కడితే బాగుంటుందమ్మా, అది అందరికి ఉపయోగపడుతుంది అని అంటే సరే అనేసి ఒక 5 సంవత్సరాల నుండి ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఏంటంటే ఉపయోగపడడానికి ఒక పెద్ద పిరమిడ్ రావాలి మన పోచంపల్లిలో అని సంకల్పం చేసి ఒక 5 సంవత్సరాలుగా తిరుగుతున్నాం, ప్రచారం చేస్తూ, కలిసిన వాళ్ళకి చెప్తూ సహకరించాలని. అలా చేయగా ఒక దాత ముందుకొచ్చాడు, మెరుగు గోపాల్ యాదవ్ సార్ అని. అమ్మ, మీరు ఆ చిన్నది ఊర్లో మర్చిపోండి, మీ గురుగారు కట్టినట్టుగా అడవిలో ఉండాలి, మంచి పచ్చడి పొలాల మధ్యన, అక్కడికి వెళ్తే మళ్ళీ ఇంటికి గుర్తు రావద్దు, అలాంటి ప్లేస్ లో కట్టండి, ఎకరం ప్లేస్ నేను ఇస్తామ్మా అన్నాడు. అనగానే సరే అనేసి అలా ప్రయత్నం చేయగా దొరికింది మనకి. ఈ మధ్యనే మన లాస్ట్ ఇయర్ 10 తారీఖు మన వార్షికోసం 14 వార్షికోసము అదే ప్లేస్ లో భూమి పూజ చేస్తూ అక్కడ నిర్మాణం చేసాం. భూమి పూజ చేసాం అక్కడ. ఇప్పుడు నిర్మించుకోవాలి మనము. అలా ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా భావించి సహకరించాలని కోరుచున్నాము. సూపర్. ఇప్పుడు మా ప్రేక్షకులకి మీ తరపున ఏం సాయం కావాలో ఒకసారి మీ తరపున చెప్పండి అమ్మా, మీ హార్ట్ఫుల్ గా. ఏంటంటే మనం కోరేది ఒకటే, మన గురుగారు చెప్పిన బాధ్యత మనం నిర్వహించడం. ప్రతి గ్రామంలో పిరమిడ్ రావాలని కోరుకున్నారు. ఆ కోరిక తీర్చడం మన ధర్మం. కాబట్టి ఎక్కడ పిరమిడ్ నిర్మాణం జరిగినా మన వంతు బాధ్యతగా, తమ వంతు బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు సహకరించాలి. ఇది ఎక్కడో కడుతున్నారు కదా, ఏదో ఊర్లే కదా, మాకెందుకులే అనుకోకుండా ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా భావించి సహకరించాలని కోరుచున్నాం. ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే, సహకరించాలి, వాళ్ళ వంతు ధర్మం అని భావించి ఆ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలి. ధన రూపేణే కావచ్చు, ఏ రూపకంగా సహకరిస్తే ఆ రూపకంగా సహకరించి అది త్వరలో అది పూర్తి చేసుకోవాలి. అందుకు అందరినీ సహకారం కోరేది ఇదే నేను చెప్పేది. ఎంత సైజ్ అమ్మా పిరమిడ్? అది వచ్చేసి 45x45, 45x45. చాలా పెద్ద పిరమిడ్ అసలు. అలాగే గోశాల గాని, అక్కడక్కడ ఏదైనా మందిరం కానీ కట్టాలని అంటున్నారు మన వాళ్ళందరూ కూడా. ఇంకా పిల్లలకి చదువుకోనికి కానీ, ఏదైనా రూమ్స్ కానీ అలాంటివి కూడా పెద్ద ఏమున్నది ఆలోచన మనకి. కాబట్టి మరి ఇందుకు అందరూ కూడా సహకరించాలి, తమ బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ అమ్మ. కంపల్సరీగా మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు సాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ధ్యానం చేసే వాళ్ళు కావచ్చు, ధ్యానం చేయని వాళ్ళు కూడా మంచి మనసున్న వాళ్ళు కంపల్సరీ వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఆల్రెడీ వేరే వీడియోకి పెట్టాను, చాలా హెల్ప్ చేశారు. మనకు కూడా చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తుంది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈశ్వర్, థ్యాంక్ యూ. అమ్మ, ఇదంతా బానే ఉంది. అసలు పోచంపల్లికి ఎలా రావాలి, ఎక్కడ అడ్రస్ ఏంటి, ఎలా తెలుసుకోవాలి? దిల్సునగర్ నుండి రావచ్చు, ఒక 1 అవర్ పడుతుంది, 1.5 అవర్. బస్సులు కూడా చాలా ఉంటాయి, బస్సెస్ కూడా. మరి అందరికి ఇంకా కరెక్ట్ చెప్పాలంటే రామోజీపల్లి సిటీ అందరికి తెలుసు, ఐడియా ఉంది. అక్కడ నుండి ఒక 1/2 అవర్ లో రావచ్చు. కొత్తగూడెం దాటారంటే పోచంపల్లి వస్తుంది. కావాలంటే మీరు వచ్చి అక్కడ ప్లేస్ చూడండి, మీకు అర్థమవుతుంది. అక్కడ అడిగి పెట్టగానే మన గురువారే కనబడతారు అక్కడ. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీ ధ్యానమహాయాగం వచ్చారు కదా, ధ్యానమహాయాగానికి వచ్చారు. ఇక్కడ ఎలా ఉంది మీకు? చాలా అసలు ఆనందం. ఇక్కడికి వచ్చామంటే 2 వెళ్ళాలనిపించదు. ఓకే, ఇప్పుడు ఎంతమంది వచ్చారమ్మా మీరు ఇక్కడికి? ఇప్పటికి అంటే 10 మంది వచ్చాం. మిగతా వాళ్ళందరూ ఫ్యామిలీ తరపున అందరూ వచ్చిపోయారంటే నిన్నటి వరకు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ తరపున వస్తూ అన్నారు, వాళ్ళందరూ వచ్చిపోతున్నారు. ఇంకా ఎవరు వీలైన టైంలో టైంలో వస్తున్నారు, ఫ్యామిలీ తీసుకొని వస్తున్నారు. అది ఆనందం అనిపించింది మనకి. ఓకే, అలానే ఇప్పుడు మా దాంట్లో ఏంటంటే కొత్త వాళ్ళు కూడా వీడియో చూస్తూ ఉంటారమ్మా. అంటే ధ్యానం చేయని వాళ్ళు కూడా మన వీడియో చూస్తుంటారు. వాళ్ళకి నీ తరపున అంటే ధ్యానం చేయాలంటే వాళ్ళకి ఒక మోటివేషన్ లాగా ఏం చెప్తావు కొత్త వాళ్ళకి? మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరం, ఖచ్చితంగా చేయాలి. మనం ఆరోగ్యంగా ఉండడానికి, మనశ్శాంతంగా ఉండడానికి, మనం ఎన్ని పనులు చేసినా కూడా అలసట రాకుండా ఉండడానికి మెయిన్ ఇంపార్టెంట్ మేమే. ఒకప్పుడు ధ్యానము అది ఏది అవగాహన లేదు, ఒకరితో మాట్లాడాలన్నా భయం వేసేది. ధ్యానం వల్ల ఇంత శక్తివంతంగా మారాం. ఇంట్లో నుండి బయటకు వెళ్ళే వాళ్ళము ఇప్పుడు ఎక్కడంటే అక్కడ వెళ్ళి అంత శక్తి సామర్థ్యాలు పొందాం. ఒకప్పుడు మేమే, ఇప్పుడు మేమే. మరి ఎలా? ధ్యానం వల్ల.
కాబట్టి ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరం. నా 20 ఏళ్ళ సాధనలో చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ధ్యానం చేయాలి. మెయిన్ మహిళలు మాత్రం ఖచ్చితంగా మారి తీరాలి. జ్ఞానవంతంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే ఇల్లు బాగుంటుంది. మన మహిళలు మారితే మన ఇల్లు సమాజం అంతా మార్పు చెందుతుంది. కాబట్టి అందరూ కూడా చెయ్యాలి అనేది నా యొక్క తపన. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. అలాగే నాకేంటంటే శ్రీలత ఐడియా ఉంది కదా మీకు, పోచంపల్లి స్కూల్లో టీచర్ పనిచేస్తున్నారు. ఆ అక్క ఏం చేశారంటే మొన్న మీరు ధ్యానం అంటే విద్యార్థులకు ధ్యానం చేయించారని తెలిసింది. అవును, అది ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఒకసారి? చాలా అసలు ఆనందం. యోగా డే రోజున రమ్మని చెప్పింది ఆమె, రండమ్మ వస్తారమ్మ అంటే సరేసి వెళ్ళాను. అసలు చాలా వాళ్ళతో పిల్లలతో చేస్తుంటే ఒకరొకరు అనుభవాలు ఉంటుంటే చాలా ఆనందం అనిపించింది. మొక్క వంగని ప్రాణాయంగున. కాబట్టి ఇప్పుడు మెయిన్ అవసరము ఆ మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళు ఎలా అంటే అలా పెంచవచ్చు, తయారు చేయవచ్చు అనే ఒకటి అనుభూతి కలిగింది. వాళ్ళు శ్రద్ధ ఎంటీ మైండ్ వాళ్ళది. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి చెప్పాలి. మన అందరూ మన బాధ్యత భావించి వింటారు వాళ్ళు. ఇప్పుడు నేటి తరమే కదా, యువతకి మార్పు రావాలంటే ఇప్పటి నుండే మనం స్టార్ట్ చేయాలి, మొదలు పెట్టాలి. వాళ్ళకి బయట ప్రపంచమే తెలియదు, వాళ్ళకు చదువు తప్ప ఏదీ లేదు. కాబట్టి వాళ్ళకి ఒక మార్గదర్శి చూపించిన వాళ్ళు అవుతామని అనిపించింది. ఆ రోజు నాకు చాలా ఆనందం అనిపించింది వాళ్ళతో చేస్తూ ఉంటే. చాలా శ్రద్ధ పెట్టారు వాళ్ళందరూ కూడా పిల్లలు. మళ్ళీ రమ్మని అడిగారు. ఇంకా చాలా ఆనందం అనిపించింది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సమయాన్ని, విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఈశ్వర్. థ్యాంక్ యూ అందరికి కూడా. ప్రతి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈశ్వర్. థ్యాంక్ యూ.